బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక్కొక్కటిగా బయటపడుతున్న జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ భూభాగవతాలు. తన సొంత డివిజన్లోని సంతోష్ నగర్లో 417, 418 సర్వే నెంబర్లో గల 4 ఎకరాల స్థలాన్ని బద్రియా అనే వ్యక్తి వద్ద 2 కోట్లకు అగ్రిమెంట్ చేసుకుని ₹1 కోటి ఇచ్చి కోటి ఎగెట్టిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. పాలకునిగా తోలు కప్పుకొని ప్రభుత్వ స్థలాలను భక్షిస్తున్న ఈ నాయకునిపై అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. మరి అన్ని ఫ్లాట్ లైన్స్ సాఫ్ చేసిండు. ఇప్పుడు కట్టేటోళ్ళకి వీళ్ళందరితోటి ఇబ్బందిగా ఏర్పడ్డది. మీరు ఏమంటున్నారు, వారు ఏమంటున్నారు, ఏంది మీరు వచ్చి కూర్చున్నారు, ఏంది థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ మేము కొనేసుకున్నాము, మీరు వచ్చి మా దగ్గర కూర్చున్నాం. ఎవరు కొన్నారో వాళ్ళ దగ్గరికి, మరి మీరే కొన్నారంట కదా. ఇప్పుడు మేము మాట్లాడినాం శ్రీను. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఎవరిని కట్టనీయట్లేదు. ఆయన కోర్టు నోటీస్ తీసుకొని వచ్చిండు, నువ్వు అమ్మినోడు కొన్నోడు గుద్ద తెంగించుకొని రా భయ్, మా పైసలు మాలాంటి మాది అని మాట్లాడుతుండే ఆయన. వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళు వెళ్ళి చాలా మంది వచ్చేసిండ్రు. ఇప్పుడు మరి మీరు ఇచ్చేది ఏం లేదా మరి వాళ్ళకి? హైలే ఇచ్చిందా? సరే హైలే అయినా రావాలి కదా. ఇప్పుడు వన్ ఆఫ్ ది పార్ట్నర్ మీరు ఇద్దరు చేసిందని మాట్లాడుతుండ్రు. సరే సార్, నాకోటి ఉంది, ఇంకోటి ఎట్లా కట్టాలా? ఇప్పుడు కడదామనే తవ్వినా వాళ్ళు లొల్లిమంట తయారైంది. నేను 84లో కొన్నా ఈ భూమి, 9 ఎకరాలు, అప్రాక్సిమేట్గా 10 ఎకరాలు. తర్వాత కొలిపిస్తే నాకు 9 ఎకరాలే దొరికింది. 1 ఎకరం పెట్టో పోయింది. అప్పటికే కబ్జా చేశారు. అది కొన్న తర్వాత నేను అన్ని చోట్ల పర్మిషన్ కోసం అప్లై చేశాను. కలెక్టర్ గారు, చీఫ్ కమిషనర్, ఈవెన్ చీఫ్ మినిస్టర్ కూడా అప్లై చేశారు. అందరూ నాకు ఫేవరబుల్గా రాశారు. ఇది పట్టా చేయమని. ఆ రికార్డ్స్ అంతా ఉంది నా దగ్గర. తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయా. అమెరికా వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఏమిటంటే నాకు తెలీదు. నేను ఈ మధ్య వచ్చి చూసేసరికి అన్ని రూములు అయ్యింది. ఈ కోమటి సీనా ఎవరో ఉన్నారు కదా, ఆయన అయ్యలే, వాళ్ళకు మాత్రం 4 ఎకరాలు అగ్రిమెంట్ చేశా. చేయమని కాదు, నేను పొలం చేసుకుంటా ఉన్నా. నేను టోటల్ 9 ఎకర్స్లో పొలం చేసుకుంటా ఉన్నా. అన్ని పనులు ఇచ్చా. నేనున్నప్పుడు పొలం చేసుకుంటా ఉంటే ఆయన వచ్చారు, రైలు వాళ్ళు వచ్చి మాకు 4 ఎకరాలు ఉందంటే సరే అన్ని చేసుకోలేకపోతున్నాను, 4 ఎకరాలని రాసిచ్చా అగ్రిమెంట్. ప్లాట్లు చేయమని కాదు, చేసుకుంటారు, ఆయన కూడా చేసుకుంటారని రాసిచ్చా. 2 కోట్లకి రాసిచ్చా. ఆయన ₹1 కోట్లు ఇచ్చారు, మిగతా ₹1 కోటి ఎగ్గొట్టాడు. 2 కోట్లలో ₹1 కోటి ఇచ్చాడు. నన్ను ఇక్కడ తీసుకెళ్ళి దీని దగ్గర ఐలియన్ శ్రీనివాస తీసుకెళ్ళి ఒక ఫ్లాట్కి తీసుకెళ్ళి రాత్రిపూట 9ంటికి 10ంటికి ₹1 కోటి తీసుకొచ్చి నాకు ఇచ్చాను. మిగతా ₹1 కోటి ఎప్పుడు ఇస్తారంటే ఇచ్చేసేస్తా ఉన్నాను అంతే. ఆ ₹1 కోటి ఇవ్వలేదు. 4 ఎకరాలు ఈ 9 ఎకరాలు చేసుకున్నారు, ప్లాట్లు చేశారు. అది విషయం. ఏ సర్వే నెంబర్లో? 417, 418 2 కలిపి 4 ఎకరాలు, 1 5 ఎకరాలు. ఇప్పుడు మీకు ఏం కావాలన్నా? ఇప్పుడు ప్రజెంట్ అంతా కబ్జా చేసుకున్నారు కదా, నాకు న్యాయం జరగాలి. అది అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ లో వాళ్ళు కొంచెం ఇచ్చారు, తర్వాత అగ్రిమెంట్ చెల్లదు. గుప్తా, కోన్సన్ గుప్తా మెయిన్ రోడ్ మీద షాప్ ఉంది కదా, ఆయనకి చేసిన తర్వాత ఇప్పుడు ఎంత, ఈరోజు డేట్ ఎంత?
2024 18 ఇంతవరకు మాకు 22 లక్షలకి 2 లక్షలు చెక్ ఇచ్చారు, 20 లక్షలు ఇవ్వలే మీకు. ఏదున్నా కానీ గుప్తాను ప్లస్ హైలే ఇవ్వలేదు కాబట్టి మేము దాన్ని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తున్నాం. 2015 ఎక్కడ, ఇప్పుడు 2024 ఎక్కడ, ఇంతవరకు పైసలు రాలే. మా ల్యాండ్ మేము తీసుకుంటున్నాం, ఓపెన్ ల్యాండ్ ఏదైతే ఉందని క్యాన్సిల్ చేసి అయింది. మేము మిగతాది మేము సర్వే నెంబర్ 214 అన్న, 14, 18 అది పక్కన నెంబరు అక్కడే ఉంది. అవును చెప్తాను. 7 and 418 417 41 18 17 18 17 18 ఈ రెండు జవహర్ నగర్ కింద వస్తుంది. మేము ఇది చేసినప్పుడు ఆయన మరి ఇన్ని సంవత్సరాలు మా పేమెంట్ ఇవ్వక మమ్మల్ని సతాయించి ఎన్ని సంవత్సరాలు అయిందో చూడండి, మీరే ఆలోచించండి. మీరు అగ్రిమెంట్ చేసిన తర్వాత మరి మీరు అడగలేదా అమౌంట్ వాళ్ళను? అడగలేదు. చెక్ ఇచ్చాడు ఒక 2 లక్షలకి, మిగతాది మేము ఇవ్వలేము, వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం అని చెప్పేసి వదిలేసాడు. లాభం వచ్చింది ఇవ్వాలి కదా, ఆయనకి ఇచ్చుకోవాలి కదా. నా పైసలు ఏదో మాట్లాడుకుంది, నా పైసలు నాకు ఇవ్వాలా, అది ఇవ్వాల. అది ఇవ్వకుండా పెండింగ్ పెట్టి అట్లా కంటిన్యూషన్ చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు వరకు స్టిల్ ఇంతవరకు రాలే. చెక్ కూడా ఉంది, 2 లక్షలు చెక్ మేము వేయలే. ఇప్పుడు ఆయనే కట్టించిండ ఇక్కడ, ఆయనే కట్టి రూములు కట్టి కొన్ని అమ్మాడు, డబ్బులు వచ్చినంత వరకు బాగానే ఇచ్చాడు. ఓపెన్ ప్లేస్ పెట్టి ఉన్నాయి, మరి అది అమ్మాడా లేదా అనేది ఎవరికి లేదు. అటు సైడ్ అయితే ఒక 1000 గజాల దాకా ఉంది, ఇది అటు ఫ్రంట్ సైడ్. ఇక్కడేమో ఇది ఒకటి దొరికింది, ఇది ఒకటి ముక్క. ఈ ఇల్లు కూడా ఎవరు అమ్మారో తెలియదు. నరసింహ దౌర్జన్యం చేస్తుండే ల్యాండ్ మీదకి వచ్చి, చెట్లు ఆయనే కదా, గవర్నమెంట్ చెట్లు కొట్టారు అసలు యాక్చువల్లీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.